హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాం అన్నమాట. చికెన్ కర్రీకి కావాల్సింది చికెన్ 1/2 kg తీసుకున్నాను, తెల్లవాయలు అండ్ జింజర్ అండ్ ఎండు కొబ్బరి, లవంగాలు అండ్ చెక్క, పుదీనా అండ్ కొత్తిమీర, తర్వాత టమాటా, ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ని ఇది వన్ టైప్ అనమాట. నేను చేసే వంటకాల్లో ఫస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అన్నమాట. మనకి ఏమేమి కావాలో దీంట్లోకి పసుపు, కారం పొడి, ఉప్పు, చెక్క లవంగ పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, టమాటా పేస్ట్ అండ్ వచ్చేసి పెరుగు అన్నీ వేసుకొని కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత 1/2 అవర్ తర్వాత ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, బిర్యానీ ఆకు వేసి మనం నానబెట్టుకున్నాం కదా, పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి కొద్దిసేపు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు గరిటె తీసుకొని అలా అలా తిప్పి మనకి మసాలా అంతా అంటుకుపోయి ఉంటుందన్నమాట గిన్నెలో. అవి వాటర్ పోసుకొని దాంట్లో చికెన్ కర్రీలోకి వేసేసుకుంటాం అనమాట. కొద్దిసేపు తర్వాత తీసి చూస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం చికెన్ కర్రీని సర్వ్ చేసుకుందాం అనమాట. ఇది అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా, రొట్టె, రాగి ముద్దలకు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇంకొంచెం రసం వేసుకొని తినేద్దాం అనమాట. ఇందులో ఆనియన్స్, లెమన్స్ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.